కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలపై చర్చించనున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాల్టి సమావేశంలో 4 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలపై చర్చించనున్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ ఎంపీ స్థానాలు పెండింగ్లో ఉన్నాయి. ఇవాల్టి సమావేశంలో 4 ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సాయంత్రం జరిగే కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో సీఎం రేవంత్ పాల్గొంటారు. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. ప్రసాద్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తున్నారు. అయితే పెండింగ్లో ఉన్న 4 ఎంపీ స్థానాలపై ఈరోజు ఏమైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా ఈరోజు ఈ 4 మిగిలిన లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఖరారు చేయడం జరుగుతుంది. అదేవిధంగా సీఎం సిఈసి మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు సాయంత్రం ఢిల్లీ చేరుకుంటున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1:55 ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించి కొంత సందిగ్ధత ఉంది. ముందుగా రేవంత్ రెడ్డి ఢిల్లీ వస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి మాత్రం వాయిదా పడింది, ముఖ్యమంత్రి వచ్చే అవకాశం ఉండకపోవచ్చు అని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి కన్ఫర్మేషన్ అటువంటి ఏమీ రాలేదని కూడా అంటున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి వస్తారా లేదా అన్నది ఇంకా సందిగ్ధత ఉంది. కానీ ఉప ముఖ్యమంత్రి అదేవిధంగా సిఈసి మెంబర్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ సమావేశంలో పాల్గొనే అవకాశం ఉంది. ఆ తర్వాత వరంగల్లు, ఖమ్మము, అదేవిధంగా కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 మిగిలిన లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఈరోజు చర్చించి ఖరారు అయ్యే అవకాశం ఉంది. అయితే గత సిఈసి సమావేశంలో కాంగ్రెస్ పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఖమ్మం నుంచి ప్రియాంక గాంధీనే పోటీకి ఉంచాలని చెప్పి 3 నేతలు, ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరటం జరిగింది. కాబట్టి దీనిపై కూడా అధిష్టానం ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ 4 స్థానాలు కనుక ఖరారైనట్లయితే అయితే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి 17 లోక్సభ స్థానాలకు కూడా అభ్యర్థులు ఖరారు చేసినట్లు అవుతుంది. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇటు అసెంబ్లీ అదేవిధంగా లోక్సభ స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయబోతుంది. ఈరోజు సాయంత్రం పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో ఈరోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో అసెంబ్లీ, లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఖరారు సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి ప్రతిపాదనలను పరిశీలించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం ఉంది. ఈ రకంగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో 4 మిగిలిన లోక్సభ స్థానాలకు చెందినటువంటి అభ్యర్థులు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇటు అసెంబ్లీకి, లోక్సభకి సంబంధించిన అభ్యర్థులను కూడా ఖరారు చేసే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రసాద్.